హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిల్పారెడ్డి. ఈరోజు వీడియోలో మీకు స్పైసీగా చికెన్ ఫ్రై చేసి చూపించబోతున్నాను. చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి నేను ఈ వీడియోలో చేసి చూపించినట్టు మీరు ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. సండే వచ్చిందంటే చాలు, అందరూ చాలామంది చికెన్ చేయడానికే ఇష్టపడతారు కదా. ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు కొంచెం స్పైసీగా ఇలా కూడా ఫ్రై చేసుకుని ట్రై చేయండి. రైస్లో కలుపుకొని తినడానికైనా చాలా చాలా బాగుంటుంది. రసం సైడ్ డిష్గా ఉంటే ఇంకా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో నేను చూసి చూపించినట్టు మీరు ట్రై చేయండి. ఇందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, అలాగే 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే చెక్క, 4 లవంగం మొగ్గలు, 2 ఇలాచీ వేసుకొని కాస్త దోరగా వేయించుకోండి, సరిపోతుంది. ప్యాన్ వేడైన తర్వాత ఇవన్నీ వేసి లైట్గా ఫ్రై చేసి వీటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం, అలాగే కొద్దిగా వెల్లుల్లి. అల్లం వెల్లుల్లి ఎప్పుడు మనం ఫ్రెష్గా తీసుకుంటేనే బాగుంటుంది. అలాగే మనం వేయించి పెట్టుకున్నాం కదా మసాలాలన్నీ, అవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకుని ఇందులో వాటర్ ఏమీ వేయకుండా పొడిలాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఈ పొడిని పక్కన పెట్టుకొని ఇప్పుడు చికెన్ని కొంచెం ఉప్పు పసుపు వేసి చికెన్లో వాటర్ అంతా రిలీజ్ అయ్యే వరకు చికెన్ని బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న చికెన్ని పక్కన పెట్టి ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో ఆయిల్ ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే ఎప్పుడు కూడా చికెన్ ఫ్రైకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆయిల్ కాస్త వేడైన తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి, అలాగే ధనియాలు, జీలకర్ర, మిరియాల పొడి, ఈ మసాలా పొడిని ఇందులో వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. అలాగే కారం కూడా వేసుకోవాలి. కారం మనం ఇందులో 1 స్పూన్ మిరియాలు కూడా వేసాం కాబట్టి కారం మీరు చూసుకుని వేసుకోండి. నేనైతే ఒక 2 టీ స్పూన్ల వరకు వేసాను. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ కొంచెం గోరువెచ్చగా అయినప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని వేసి మీడియం ఫ్లేమ్లోనే ఈ పొడినంతా చక్కగా వేయించుకోవాలి. కాస్త కలర్ మారేంత వరకు. ఈ మసాలా ఏమీ మాడిపోదండి, బాగా ఫ్రై అయిపోతుంది. అలాగే మనం ఉడికించి పెట్టుకున్నాం కదా, కొంచెం ఉప్పు పసుపు వేసి చికెన్ని బాగా ఉడికించి తీసుకోవాలి. ఆ చికెన్ని ఇందులో వేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ మసాలాలన్నీ చక్కగా చికెన్లో కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చికెన్ ఫ్రైని. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. స్పైసీగా చికెన్ మనం ఎలా అయినా సరే చికెన్ని మనం ఎలా వండుకున్నా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అయితే నేను చేసి చూపించినట్టు మీరు కూడా ట్రై చేయండి ఈ స్పైసీ చికెన్ ఫ్రైని. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా మనం అప్పుడప్పుడు మారుస్తూ చేసామంటే మసాలాలన్నీ టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఈ చికెన్ని చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మళ్ళీ ఇంకొక 2-3 నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకోవాలి. అడుగంటుకోకుండా మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఈ ఫ్రైని వేయించుకోవాలి. అలా వేయిస్తే చికెన్ అనేది చక్కగా మసాలాలన్నీ పట్టి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చూడండి, చికెన్ అయితే మనం ముందుగానే చికెన్లో వాటర్ అంతా రిలీజ్ అయ్యే వరకు ఉడికించి పెట్టుకున్నాం కదా. మనం చికెన్ని కట్ చేసుకునే దాన్ని బట్టి చికెన్ అనేది తొందరగా ఉడికిపోతుందండి. అలా మనం చికెన్ ఉడికించుకునేటప్పుడు పూర్తిగా చికెన్ని ఉడికించి అయినా సరే మనం ఇలా ఫ్రై చేసుకోవచ్చు. లేదా చికెన్లో వాటర్ అంతా రిలీజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా మనం మసాలాలలో ఈ చికెన్ని వేయించుకున్నామంటే ఆ మసాలాలన్నీ చికెన్కి పట్టి కొంచెం స్పైసీగా రైస్లో కలుపుకొని తినడానికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాంబినేషన్గా రసం ఉన్నా సరే సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది.
చూడండి, మసాలాలు మనం ఫస్ట్ కొంచెం దూరగా వేయించి గ్రైండ్ చేసి పొడి చేసి పెట్టుకున్నాం కదా. మళ్ళీ కొంచెం ఆయిల్లో కాసేపు ఫ్రై చేసి మళ్ళీ చికెన్ వేసిన తర్వాత మళ్ళీ ఇలా వేయించుకున్నాం కదా. ఈ మసాలాలనేవి ఏది మాడిపోకుండా కొంచెం టేస్టీగా స్పైసీగా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మీరు వెంటనే చికెన్ ఫ్రైని ట్రై చేయాలనిపిస్తుంది కదా. అయితే ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మీరు వెంటనే ఈ చికెన్ ఫ్రై రెసిపీని ట్రై చేసి ఆ టేస్ట్ మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చింది కదా, అయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కుకింగ్ విత్ శిల్పారెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.